దబ్బకాయ పులిహోర చేద్దామని కొన్నానండి. కాకపోతే ఎందుకో దబ్బకాయ చట్నీ తినాలనిపించి చట్నీ చేసేసా. హోటల్ స్టైల్లో దబ్బకాయ చట్నీ ఈ విధంగా చేశానండి. ముందుగా దబ్బకాయ పై తొక్కంతా తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అడ్డంగా కట్ చేసుకుని లోపల గింజలన్నీ తీసేసి ఇలా ముక్కలు కట్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్లో ఈ దబ్బకాయ ముక్కల్ని వేసుకొని వెంటనే ఉప్పు కూడా వేసుకొని తగినన్ని నీళ్ళు కూడా వేసుకుని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలండి. కావాలంటే ఉడికిన తర్వాత చల్లారాక మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. దబ్బకాయ ముక్కలన్నీ ఉడికిన తర్వాత 1/2 కప్పు కరగబెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత కారం వేసుకుని కలుపుకోవాలి. బాగా ఉడికించుకున్న తర్వాత రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవడమే. అంతేనండి. నాకు ఎంతో ఇష్టమైన దబ్బకాయ చట్నీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.